నెల్లూరులో దీపావళి వేడుకలు అంబరాన్నంటాయి. కాసేపు వర్షం అడ్డంకి అవుతుందనుకున్నా రాత్రి సమయానికి వరుణుడు శాంతించడంతో నెల్లూరులో టపాసుల మోత ప్రారంభమైంది. పెద్ద తేడా లేకుండా జరుపుకునే పండుగ దీపావళి. ఈ దీపావళి జరుపుకునేందుకు నెల్లూరు జిల్లా ప్రజలంతా కూడా సిద్ధమయ్యారు. ప్రస్తుతం మన మాగంట్ లేఅవుట్లో ఉన్నటువంటి ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడంతా కూడా టపాకాయలు, ఈ యొక్క కాకరవత్తులు, చుచ్చుపుడ్డులు వెలిగిస్తూ ఈ యొక్క పండుగ సంబరాన్ని కూడా జరుపుకుంటా ఉన్నారు. ఇక్కడ మనం ఎంతో సంతోషంగా జరుపుకుంటా ఉన్నారు. అయితే ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేనటువంటి వర్షం కురుస్తున్నటువంటి సందర్భంగా ఈ యొక్క టపాసుల దుకాణాలు కూడా వెలవలబోయినటువంటి పరిస్థితి. ప్రజలు కూడా కొంత నిరుత్సాహపడినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ వర్షానికి టపాసులు కాల్చుకొని తమ ఆనందాన్ని వ్యక్తం చేసి విజయాన్ని సూచించే పండుగ కాబట్టి, చీకటిని పారదోలి విజయాన్ని చూపించే పండుగ కాబట్టి ఈ పండుగను జరుపుకునేంత కూడా మొత్తం కూడా వారందరూ కూడా ఈ యొక్క కాకరవత్తులు వెలిగించి ఈ యొక్క పండుగను కూడా జరుపుకుంటారు. సరే, ఎలా జరుపుకుంటున్నారు సార్ ఈ పండుగని, దీపావళి పండుగని? గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా ఏంటి? కూటమి ప్రభుత్వంలో పేదవాళ్ళ వెలుగు చూడటం జరిగింది. గతంలో ఇప్పటికీ చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా కూడా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రజలు ఆనందంగా ఉండాలనే ధ్యేయంతో పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు. ముఖ్యంగా కూడా రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొచ్చి మన లోకేష్ గారు విద్యాశాఖ మంత్రివర్యులు రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలని ఇవ్వాలనే కోరికతో ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా కూడా ఈరోజు వర్షాలు వచ్చి రైతులైతే ఆనందంగా ఉన్నారు. కొన్ని కుటుంబాలు కూడా, రైతు కుటుంబాలు కూడా వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తున్నాము. రేట్లు ఎలా ఉన్నాయి సార్? గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఇప్పుడు జిఎస్టీ కూడా తగ్గిందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా గ్రీన్ కాకర్స్ కాల్చమని చెప్తున్నారు. ఈ సంవత్సరం పండుగ వాతావరణం జిల్లాలో ఏ విధంగా ఉంది? చాలా ఆనందంగా ఉంది. మధ్యరక కుటుంబాలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. జిఎస్టీ తగ్గిన దానివల్ల పేద బడుగు బలహీన వర్గాల్లో ఆనందం జ్యోతులు వెలుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉన్నారు. రాష్ట్రంలో కూడా పేద ప్రజలు ఈ దీపావళిని ఆనందోత్సవంగా జరుపుకోవాలని, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలనే ధ్యేయంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా పేద ప్రజలకు అందరికీ కూడా రాష్ట్ర ఫలాలన్నీ అందాలనే ధ్యేయంతో పనిచేస్తున్నారు. అందులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా పనిచేస్తున్నారు. రాష్ట్రాన్ని సమృద్ధిగా ఉండాలనే ధ్యేయంతో పనిచేస్తున్నారు. రైతులైతే కూడా వాళ్ళ కష్టాలన్నీ తీరిపోయి సంతోషంగా ఉన్నారు. రాష్ట్ర ప్రజలు దీపావళి ఆనందోత్సవంగా జరుపుకోవాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రజలు, జిల్లా ప్రజలు, వీర మహిళలు, జన సైనికులు అందరూ దీపావళి ఆనందంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు. సార్, మీరు చెప్పండి, గతంలో దీపావళికి ఈ దీపావళికి తేడా ఏంటి? ఎలా జరుపుకుంటూ ఒక పక్క వరుణుడు కరుణించకపోయినా కూడా జిల్లా వాసులంతా కూడా ఈ యొక్క పండగని ఎంతో ఘనంగా జరుపుకునే సిద్ధమయ్యారు. ఏమంటారు? అంధకారంలో ఉన్న రాష్ట్రాన్ని వెలుగులు చిమ్మే విధంగా వ్యూహాత్మక నిర్ణయాలతో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర సంక్షేమాన్ని, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని చీకటిలో మగ్గుతున్న రాష్ట్రాన్ని వెలుగుల వైపు ప్రయాణించేశారు. ఈరోజు దీపావళి అనేది ఎంతో ప్రాముఖ్యమైన పండుగ. భారతదేశంలో ప్రతి పండుగ కూడా ఒక ప్రాముఖ్యత ఉంది. చీకట్లను పారదోలుతూ వెలుగును నింపే ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగన రోజు ఈ 18 సంవత్సరాల్లో కనీసం విద్యుత్ లేని గ్రామాలకి వెలుగులను అందిస్తూ, గ్రామాలకు రహదారులు వేస్తూ, ఒక మహాయజ్ఞం చేస్తూ రాష్ట్రాన్ని వెలుగుల బాటలో ప్రయాణింపజేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యంగా దీపావళి పండుగ అనేది మహిళలకు సంబంధించింది. సత్యభామ గారిని గుర్తు చేస్తూ జనసేన పార్టీలో అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మహిళల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు, వీర మహిళా విభాగం అని. ఎవరైతే చెడు వ్యక్తులు ఉన్నారో వాళ్ళ పైన మీరు కాలికల ద్వారాగా విజృంభించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తికి ఇస్తున్నారు. ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మొత్తం మీద కూడా ఈ యొక్క దీపావళి పండుగ వరుణుడు ఒక పక్క కరుణించకపోయినా వర్షాలు పడుతున్నా కానీ ప్రజలంతా కూడా ఎంతో సంతోషంగా ఈ సంబరాలు అయితే జరుపుకుంటా ఉన్నారు. మనం చూడొచ్చు, ఆ నగరంలోతో పాటు జిల్లాలో ఉన్నట్టు ప్రజలంతా కూడా ఒక చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దీపావళి పండుగనైతే జరుపుకుంటున్నారు. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు.